ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి సలార్ పార్ట్ 2 కోసం. బాహుబలి కన్నా బాహుబలి పార్ట్ 2కి ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపాడని ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. మూవీ సూపర్ డూపర్ హిట్. మేము ఒక 4 years వరకు చెప్పుకుని తిరుగుతాం ఈ సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ 4 years వరకు చెప్పుకుని ఇంకా ఎక్కువే. సలారే ఎలివేషన్స్ కేజీఎఫ్ లైట్. కేజీఎఫ్ అయితే అసలు పిక్చర్ లైట్ అసలు పనికిరాదు కాదు బ్రో. నువ్వు చూడలేవు కేజీఎఫ్ ఇంకా చూడలేవు సలార్ చూస్తే. అంత బాగుంది సలార్. అసలు ఎలివేషన్ సీన్స్ ఇచ్చాడు. ఇంకొకటి సినిమా చూసిన వాళ్ళు ఎవరు వైలెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అందరూ అన్నారు కదా ఆది పురుష్ ఏంటి, ఆ కటౌట్ కి రాధేశ్యామ్ ఏంటని. ఆయన మాస్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ 1 తో చూపించాడు. మిర్చిలో చూసారా, మిర్చిలో రక్తం కారుతుంది దానమ్మ మగడు చూపించాడు. ప్రశాంత్ నీల్ని ఏమని పెట్టుకున్నామో, ఏమని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో దానికి మించి ప్రశాంత్ నీల్కి దండం పెట్టాలి. నిజం చెప్తున్నా, అంత మంచి తీసాడు సినిమా. మాత్రం కూర్చోడం అంటూ ఉండదు థియేటర్ లో మాత్రం మొత్తం నించొనే ఏదైనా నించొని మాట్లాడటమే. షోలో వేయలేదు, నార్మల్ షోస్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ చేయొచ్చు చెప్పాడు కాబట్టి వేస్తాడు. అసలు నిజం చెప్తున్నా కదా, మనం ఎక్స్పెక్ట్ ఇంటర్వెల్ పాప్కార్న్ కూడా కాదు ఎప్పుడు చూపిస్తాడని వెయిట్ చేస్తాం అన్న. థియేటర్ ఏంటి బాబు, అసలు మేము బయటికి వెళ్ళా చైర్ల నుంచి కూర్చునే ఉన్నాం, కథల్లో కూడా కదలే వెయిట్ చేస్తూనే ఉన్నాం ఆ సీన్ల కోసం. చెప్తున్నా అందరూ పక్క ఫ్యామిలీతో వచ్చినా కూడా చూడాల్సిందే సినిమా. ఫ్యామిలీ కూడా రావచ్చు, చాలా బాగుంది. ప్రభాస్ చూపించారు. బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టేస్తాడు. బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టేస్తాడు. నిజం చెప్తున్నా, బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. ఆటోమేటిక్ కొట్టేస్తాడు అనుకోండి. బాహుబలి రికార్డులు డైరెక్ట్ ఈజీగా